క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డ్స్ ఉండవచ్చు, కానీ ధోని లాంటి క్రేజ్ ఎవ్వరికీ ఉండదు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్స్లో ఈ తరంలో ఉన్నారు ఎంఎస్ ధోని. మన టీమిండియాకి ఇటువంటి ఒక లెజెండ్ దొరకడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇటువంటి ప్లేయర్స్ చాలా రేర్గా ఉంటారు. రోహిత్ శర్మని 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా పంపాడు. సీనియర్స్ని కూడా కాదనుకొని ఆ రోహిత్ శర్మ మనకైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీనియర్స్ని కాదనుకొని తను ఓపెనింగ్ పంపాడు. ది గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని. ఇంకా 2014లో తను రిటైర్ అయిపోయి టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఏం చేశాడో మనం అందరం చూసాం టెస్ట్ క్రికెట్లో. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కన్నా ముందు బ్యాటింగ్కి వచ్చాడు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ కాంబినేషన్ కోసం ఎంఎస్ ధోని. తను ఆ మ్యాచ్లో మంచి 91 రన్స్ నాట్అవుట్ స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆ మ్యాచ్లో నిలిచాడు. మన క్యాప్టెన్ 2020 ఐపీఎల్ సమయంలో రుతురాజ్ గైక్వాడ్తో సెలెక్టర్స్తో మాట్లాడి మరీ రుతురాజ్ గైక్వాడ్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తను ప్రూవ్ చేసుకున్నాడు. దానికన్నా ముందు రాజస్థాన్ అయిన మ్యాచ్లో డక్అవుట్ అయిన రుతురాజ్ గైక్వాడ్ని ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇండియాకి మరొక మంచి యంగ్స్టర్ని ఇండియాకి ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ ఇండియా మ్యాచెస్లో ఇప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ధోని ఇలా యంగ్స్టర్ ఛాన్స్ ఇస్తూ తానే అన్నీ చేశారని ఎప్పుడు కూడా చెప్పుకోలేదు ఎక్కడా కూడా. ధోని అతనంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇండియన్ క్రికెట్ విషయంలో చూస్తే ఎవరు ఆయన లేరు. 2016లో న్యూజిలాండ్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ధోని వెనక నుంచి రన్అట్ మీకు గుర్తుందా? అటువంటి మంచి రన్అట్స్ ధోని తప్ప ఇంకెవరూ చేయలేరు. 2018లో కీమో పాల్ని ఒక స్టంపింగ్ చేశాడు. ఆ స్టంపింగ్ అయితే 8 మినిట్స్లోనే చేశాడు. 2023 ఐపీఎల్లో శుభ్మన్ గిల్ కూడా అలానే డిస్మిస్ చేశాడు ఎంఎస్ ధోని. ఎక్కువ డిస్మిసల్స్లో ఐపీఎల్లో తానే ఉన్నాడు. ఎక్కువ మంచి కీపర్ తను, మంచి బ్యాటర్ కూడా, మంచి ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనికి హ్యాపీ బర్త్డే, హ్యాపీయెస్ట్ బర్త్డే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. 2004లో బంగ్లాదేశ్ మీద డెబ్యూ చేసిన ఎంఎస్ ధోని ఫస్ట్ మ్యాచ్లోనే రన్అట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ సౌరవ్ గంగోలీ తనకి నెంబర్ 3లో ప్రమోషన్ ఇచ్చాడు ఒక మ్యాచ్లో. ఆ మ్యాచ్ విశాఖపట్నంలోనే జరిగింది. ఆ మ్యాచ్లో ధోని అద్భుతమైన సెంచరీతో నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చాడు. అద్భుతమైన సెంచరీతో తనేంటో చూపించాడు. సౌరవ్ గంగోలీ స్థానంలో వచ్చి మంచి నాకైతే ఆడాడు. 148 అగైన్స్ట్ పాకిస్తాన్. హ్యాపీయెస్ట్ బర్త్డే మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ కూల్. ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ధోనికి విషెస్ చెప్పండి కామెంట్లో.